అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. ఈ వీడియోలో మనం జగన్ గారి సిద్ధం సభల గురించి ఒకసారి ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను సిద్ధం సభల గురించి మాట్లాడదాం అనుకున్నాను. సరే లైట్ తీసుకున్నాను, మాట్లాడాలి, అది పెద్ద మ్యాటర్ కాదులే అనిపించింది. బట్ ఈసారి మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ టైం ప్రతి ఒక్కరు కూడా సిద్ధం సభలో చాలా సక్సెస్ అయింది, చాలా గ్రాండ్గా జనం వచ్చారు అని సొంత డప్పు కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఆ టాపిక్ మీద ఒకసారి మాట్లాడదాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇక విషయానికి వస్తే సిద్ధం సభలు చాలా పాపులారిటీకి వచ్చినాయి. అంటే చాలామంది జనం వస్తున్నారు అని సొంత డబ్బా కొట్టుకోవటం వైసీపీ వాళ్ళకి బాగా పరిపాటి అండి. ప్రతిసారి కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళ డప్పు వాళ్ళే వాయించుకుంటారు. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ప్రకృతి విధ్వంసం చేయకుండా ఏ సభ ఏర్పాటు చేసుకున్నా దాన్ని జనం ఆమోదిస్తారు. జనాల్ని రప్పించడం కోసం, మీ సభలు సక్సెస్ చేసుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాలు జనాలు ఎవరికి తెలియనివైతే కాదు, జనాలందరికీ తెలుసు మీ సిద్ధం సభలో ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయి అనేది. సరే, లాస్ట్ టైం సభ మీ వాలంటీర్లను అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు. బట్ ఈసారి సభ అయితే పబ్లిక్ అయిపోయారు. ఎందుకంటే జరగాల్సినటువంటి ఇంటర్ పరీక్షలు కూడా వాయిదా వేయటం జరిగింది. అక్కడ దెందులూరు సభలో బహిరంగ సభ ఈరోజైతే ఏర్పాటు చేసినారు కదా, దానికి సంబంధించి జాతీయ రహదారిలో 50 మీటర్ల మేర తవ్వకాలు చేశారు, డివైడర్లు పడగొట్టారు, ఎక్స్కవేటర్తో డివైడర్లు కూడా తొలగించడం జరిగింది. 800 మీటర్ల మేర పంట కాలువ పూర్తి చేశారు. పచ్చని చెట్లు అయితే తెలిసిందే, జగన్ గారి సభ ఎప్పుడు జరిగినా పచ్చని చెట్లు కొట్టేయటం అనేది పరిపాటి అయిపోయింది ఆయన పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి. ఈసారి జరిగినటువంటి అరాచకాలు చూడండి. 50 మీటర్ల మేర ఆ జాతీయ రహదారిని కూడా తవ్వేశారు. అసలు ఈయన రోడ్లే వేయించడు. ఈయన వచ్చిన తర్వాత ఒక రోడ్డు మీద తట్ట మట్టి, తట్ట గ్రావెల్ ఇవి వేసిన పాపాన పోల. ఎక్కడ ఏ రోడ్డు బాగుపడినటువంటి చరిత్ర లేదు. బట్ ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రి సభలకు మాత్రం బాగున్న రోడ్లను కూడా తవ్వేస్తున్నారు. కొత్త రోడ్లు వేయకపోగా బాగున్న రోడ్లని సభల పేరిట తవ్వేస్తున్నారనమాట. 50 మీటర్ల మేర జాతీయ రహదారి తవ్వేశారు. ఇంకా 800 మీటర్ల మేర పంట కాలువను కూడా పూర్తి చేశారు. చెట్లు నరికేస్తారు. ఇదంతా పర్యావరణానికి పరిరక్షించడం అని చాలామంది చెట్లు నాటుతూ ఉంటారు కదా, చెట్లు నాటడం మీద పెద్ద పెద్ద ఇవే చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద మంత్రులు సైతం, ప్రధానమంత్రి సైతం పచ్చని చెట్లు పెంచండి అన్నట్లు స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. మరి ఈయన వస్తేనేమో చెట్లు పీకేస్తుంటాడు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పర్యావరణంతో పని లేదు, ఒక జగన్ ఉంటే సరిపోద్దని ఆయన భావిస్తున్నాడేమో తెలియదు. కానీ పచ్చని చెట్లు అయితే ఎక్కడా ఉంచడు. పచ్చని చెట్లు లేదా ఒకడెవడైనా బాగుపడుతున్నాడు లేదా ఒకడెవడన్నా బాగా ఎదుగుతాడంటే వాడిని నాశనం చేసే బుద్ధి అనమాట. సైకోయిజం అంటారు దాన్ని. అలాంటి సైకోతత్వంగా మొత్తం నాశనం చేసుకుంటూ పోతున్నారు ఈ సిద్ధం సభల పేరిట. ఇంకా జనాలను తీసుకురావటం కోసం ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజెస్ కూడా సెలవులు ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ బస్సులు ఉన్న ప్రతి ఒక్క స్కూల్కి సెలవులు ఇచ్చేశారు. ఎందుకంటే జగన్ సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధం సభలకి జనాల్ని బస్సులు ఎక్కించుకొని రావటం కోసం ఆ బస్సులన్నీ అటు మరలించారనమాట. ఎవడైనా ఏ నాయకుడైనా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే పాఠశాలలకి సెలవులు ఇచ్చి మరీ సభలు ఏర్పాటు చేసుకున్నారా? జరిగే పరీక్షలకి సెలవులు ఇచ్చి మరీ, జరిగే పరీక్షలను వాయిదా వేసి మరీ సిద్ధం సభలను ఏర్పాటు చేస్తున్నా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి రికార్డ్ అనమాట ఇది. పరీక్షలను సైతం వాయిదా వేసి, అంటే ఇతని పనికి మాలిన సభ కన్నా పరీక్షలు ఘోరమైనవి. పరీక్షలు ఎందుకు పనికిరాని జగన్ దృష్టిలో అదనమాట. ఇంటర్ పరీక్షలు జగన్ దృష్టిలో ఎందుకు పనికిరానివి.
ఇతని యొక్క జగన్ సిద్ధం సభ మాత్రమే ఇంపార్టెంట్. ఇతనికి పిల్లల భవిష్యత్తు అతనికి పట్టదు. చాలామంది ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి హ్యాపీగా ఎగ్జామ్ రాద్దాం అన్న ఆనందంలో ఉంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసాడు, ఎగ్జామ్ వాయిదా వేసాడు ఈ పనికి మాలిన సభ కోసం. కాబట్టి ప్రజలారా ఎంత అసమర్థ నాయకుడిని మనం జీవితంలో చూడడం ఇక మీదట. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.